దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గ మినిస్ట్రీ అనే ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ 39. ఈ క్విజ్ లో 12 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి 10 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తారో వారే ఈ క్విజ్ కి విన్నర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఐగుప్తీయులు ఎవరితో కలిసి భోజనము చేయరు? ఐగుప్తీయులు ఎవరితో కలిసి భోజనము చేయరు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ హెబ్రీయులతో. రిఫరెన్స్ ఆదికాండము 43వ అధ్యాయము 32వ వచనము. వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. సెకండ్ క్వశ్చన్, మోషే ఎన్ని సంవత్సరములు జీవించాడు? మోషే ఎన్ని సంవత్సరములు జీవించాడు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ 120 సంవత్సరములు. రిఫరెన్స్ ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనము. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. థర్డ్ క్వశ్చన్, యెహోషువ ప్రార్థించగా సూర్యుడు ఏ ప్రాంతంలో నిలిచాడు? యెహోషువ ప్రార్థించగా సూర్యుడు ఏ ప్రాంతంలో నిలిచాడు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ గిబియోను. రిఫరెన్స్ యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఇస్ విన్నర్. ఫోర్త్ క్వశ్చన్, మోషే చనిపోయినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు అతని గూర్చి ఎన్ని దినములు దుఃఖము సలిపారు? మోషే చనిపోయినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు అతని గూర్చి ఎన్ని దినములు దుఃఖము సలిపారు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ 30 దినములు. రిఫరెన్స్ ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 8వ వచనము. వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. ఫిఫ్త్ క్వశ్చన్, దేవుడు ఏ ప్రవక్తను మనుష్యుల మలముతో అప్పములు కాల్చి భుజించమని చెప్పాడు? దేవుడు ఏ ప్రవక్తను మనుష్యుల మలముతో అప్పములు కాల్చి భుజించమని చెప్పారు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ హెస్కేలు. రిఫరెన్స్ హెస్కేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. సిక్స్త్ క్వశ్చన్, దానియేలు అనుదినము ఎన్నిసార్లు మోకాళ్ళుని ప్రార్థిస్తాడు? దానియేలు అనుదినము ఎన్నిసార్లు మోకాళ్ళుని ప్రార్థిస్తాడు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ 3 సార్లు. ఆన్సర్ 3 సార్లు. రిఫరెన్స్ దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. వెరీ గుడ్. సిక్స్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఇస్ విన్నర్. సెవెంత్ క్వశ్చన్, అబ్రహాము రెండవ భార్య పేరు ఏమిటి? అబ్రహాము రెండవ భార్య పేరు ఏమిటి? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ కెతూరా. రిఫరెన్స్ ఆదికాండము 25వ అధ్యాయము 1వ వచనము. వెరీ గుడ్. సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. ఎయిత్ క్వశ్చన్, యాకోబు చనిపోయినప్పుడు ఐగుప్తీయులు అతని గూర్చి ఎన్ని దినములు దుఃఖమును సలిపారు? యాకోబు చనిపోయినప్పుడు ఐగుప్తీయులు అతని గూర్చి ఎన్ని దినములు దుఃఖమును సలిపారు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ 70 దినములు. రిఫరెన్స్ ఆదికాండము 50వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. వెరీ గుడ్. ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. నైన్త్ క్వశ్చన్, యేసు నక్క అని ఎవరిని అన్నారు? యేసు నక్క అని ఎవరిని అన్నారు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ హేరోదు. రిఫరెన్స్ లూకా సువార్త 13వ అధ్యాయము 31వ వచనం 32వ వచనము. వెరీ గుడ్. నైన్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఇస్
విన్నర్. 10th క్వశ్చన్. 12 నీటి బుగ్గలు మరియు 70 ఈత చెట్లు ఏ ప్రాంతంలో ఉన్నాయి? 12 నీటి బుగ్గలు మరియు 70 ఈత చెట్లు ఏ ప్రాంతంలో ఉన్నాయి? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ ఏలిము. రిఫరెన్స్ నిర్గమాకాండము 15వ అధ్యాయము 27వ వచనము. వెరీ గుడ్. 10th క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. 11th క్వశ్చన్. సంసోను గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? సంసోను గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ 1000 మందిని. రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. వెరీ గుడ్. 11th క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. 12th క్వశ్చన్. యేసుక్రీస్తు వారు సముద్రము మీద నడువుట చూసి నేను సముద్రము మీద నడుస్తానని చెప్పినది ఎవరు? యేసుక్రీస్తు వారు సముద్రము మీద నడవడం చూసి నేను సముద్రము మీద నడుస్తానని చెప్పినది ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ పేతురు. రిఫరెన్స్ మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు. వెరీ గుడ్. 12th క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్. చూశారు కదా తెలుగు బైబిల్ క్విజ్. మరి ఒక వీడియోతో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించిన అద్భుతమైన మెసేజ్లు ఉన్నాయి చూడండి. అంతేకాదు తెలియని వారికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి.